ఉద్యమం ప్రతిరోజు మేము చూస్తూనే ఉన్నాం. కానీ మీరు చేస్తున్న ఉద్యమం వెనుక చాలా మందిలో చాలా రకాల అపోహలు ఉన్నాయి. వాటిని ప్రస్తావిస్తే బహుశా ఈ ఇంటర్వ్యూకి ఒక అర్థం ఉంటుందేమోనని నా ఫీలింగ్. అయితే అపోహ అబద్ధం అంటే ప్రచారాలు విషయం ఏంటంటే అపోహ అబద్ధం. ఓకే. అబద్ధానికి సమాధానం ఎత్తుక్కుంటూ కూర్చుంటే సంకనానికి పోతుంది మన జీవితం. రెండోది, దానికి ఒక ఉదాహరణ. నా కాంగ్రెస్ పార్టీ ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అసలు ఆ షోకాజ్ నోటీస్కు అర్థమే లేదు. షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి వాళ్ళకి అర్హత కూడా లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాల్చిపారేస్తే పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చడం అనేది పార్టీ 125 ఏళ్ళ చరిత్రలో లేదు. ఓకే. అబద్ధానికి నేను రిప్లై ఇచ్చుకుంటా కూర్చుంటే రైట్, నేను పిచ్చోన్ని అవుతా. ఓకే. అందుకోసమని నేను మీతో చెప్పేది ఏంటంటే సహేతుకమైనటువంటి విమర్శ, సహేతుకమైనటువంటి ఆలోచన ఎన్ని ఉన్నా మీరు నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా. అంటే సహేతుకమైన ఆలోచన అనేది నేను నిర్ధారించుకొని మిమ్మల్ని అడగాలి. ఓకే. అయితే జనంలో చాలా రకాల ఆలోచనలు, రకరకాల ఏంటి తిన్మార్ మల్లన్నకి ఇంత శక్తి ఎక్కడిది? నిన్న మొన్నటి దాకా ఒక జర్నలిస్ట్, అంటే నేను జర్నలిస్ట్, నాకు తెలుసు మన జీవితాలు ఎలా ఉంటాయనేది. అలాంటి ఒక వ్యక్తి, ఒక సాధారణ జర్నలిస్టు ఈరోజు హెలికాప్టర్, అంటే ఒకప్పుడు అన్న చాయ్ పైసలు మీరు ఇస్తే నా ఛానల్ నడుస్తున్న తీన్మార్ మల్లన్న ఈరోజు హెలికాప్టర్లో వెళ్ళాడు. ఈ హెలికాప్టర్ ఎవరు ఇచ్చారు అనే ప్రశ్న, దీనికి మన సమాధానం ఎట్లా ఉంటుంది? ఇటు చాయ్ పైసలు కానీ స్టార్ట్ చేద్దాం, బాగుంటుంది. హెలికాప్టర్ దాకా వద్దాం. ఓకే. ఓకే. తీన్మార్ మల్లన్న ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు ప్రజలను రిక్వెస్ట్ చేసింది, సాయం చేయండి అని. దాదాపు 7-8 లక్షల రూపాయల దాకా సాయం చేసేది జనం. తీన్మార్ మల్లన్న 7-8 రూపాయలు నీకు చాయ్ పైసలు అడుక్కున్నావు కదా అనేటువంటి క్వశ్చన్ ఇవాళ ప్రజాక్షేత్రంలో ఉంది. కానీ ఇదే తీన్మార్ మల్లన్న కొన్ని వందల మంది బిడ్డల జీవితాలను మారుస్తూ ఎన్నో ఆపరేషన్లు చేయించి ఎంతోమంది పిల్లల్ని విదేశాల్లో పెట్టి చదివించుకుంటూ ఎంతోమంది పేదవాళ్ళకి ఇండ్లు కట్టించుకుంటూ, ఇది క్వశ్చన్గా ఎప్పుడు రాలే. ఓకే. ఎందుకు రాలే? తీన్మార్ మల్లన్నకు 6-7 లక్షలు ఇవ్వచ్చు, కానీ 6-7 కోట్ల రూపాయలు పెట్టి పేదోళ్ళని ఆదుకున్నా. ఇది క్వశ్చన్ ఎందుకు కాలే ఈ సమాజంలో? ఎందుకు కాలేదంటే నీవు నన్ను అనడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి దాన్ని ఎంచుకున్నావు ఆ మార్గాన్ని. నేను తప్పుపట్టను. 6-7 లక్షలు తీసుకున్న మల్లన్న 6-7 కోట్ల రూపాయలు పేదోళ్ళ కోసం ఖర్చు పెట్టిన చర్చ ఎక్కడ జరగలే కూడా. ఎందుకంటే మేము ఆ ప్రచారానికి దూరం. కానీ ఒకటైతే సత్యం, క్యూ న్యూస్ కొన్ని కోట్లాది మంది ప్రజల హృదయాలను దాకింది. క్యూ న్యూస్ పరాణం 3 కోట్ల టర్నోవర్ చేసింది. ఈ క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ ఎంతోమంది జీవితాలను మార్పు చేయడంలో ప్రయత్నం చేసింది. ప్రతిదీ ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు కోట్ల రూపాయలు ఇచ్చిరంటే వేసింది గూగుల్ పేనో ఫోన్పేనోనే కదా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో చూస్తే ఇది చూస్తే తెలియదా? రెండోది, మేము కూడా మా సొసైటీ ద్వారా ఆన్లైన్లోనే కదా చెక్కులు ఇచ్చింది. సపోజ్ రవి దగ్గర చెక్ బుక్ ఉంటుంది, ఎవరికి ఏం చేసినాం అనేది అందులో క్లియర్గా రాసి ఉంటుంది. ఓకే. అంటే బహుశా వాళ్ళకి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటైతే అనాలి, అనకపోతే ఎట్లా అనేటువంటి దృక్పథంతో అన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పాను. కానీ బాధ్యత గల పదవిలో ఉన్నా కాబట్టి ఒకటైతే చెప్తా, నేను వచ్చినటువంటి పరంపరలో ప్రజలు ఎంత ఉపయోగపడరో, నేను ఎదిగినటువంటి పరంపరలో ప్రజలకు కూడా అంతే ఉపయోగపడాలనుకున్నాను. ఓకే. తీన్మార్ మల్లన్నకు హెలికాప్టర్ ఎక్కడిది? తీన్మార్ మల్లన్న సుందర్రాజ్ యాదవ్, రజనీ, ఓదేలు, జానయ్య, అర్జున్ అందరం కలిసి ఆడ సభ పెట్టాం. ఇందులో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు కొంతమంది, బీసీ ఐటీ ఎంప్లాయీస్ ఒక హెలికాప్టర్ బుక్ చేసినారు. అన్నీ పక్కాగా ఆన్లైన్లో. అన్నీ పక్కాగా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్లు ఇవన్నీ. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమేం ప్రశ్నలు ఎదుర్కోవాలో మాకు తెలుసు కాబట్టి అన్ని పక్కాగా ఆన్లైన్ ద్వారా ఐటీ ఎంప్లాయీస్ అది బుక్ చేసి అది పెట్టినారు. యాక్చువల్గా అది
అది తేవాల్సినటువంటి అవసరం లేకుండే ఫస్ట్. కానీ ఎందుకు వచ్చిందంటే రాజ్యసభ విప్ డిఎంకే పార్టీ విల్సన్ గారు 3 తారీఖు రోజు రాజ్యసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టేది. ఓకే. ఇది 2 తారీఖు సభ. ఆయన నెట్టి పరిస్థితిలో ఇటు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నిన్ను వెంటనే 8 గంటల వరకల్లా మళ్ళీ ఫ్లైట్ ఎక్కిస్తాం ఇక్కడ అనేటువంటి ఒక మాట ఇచ్చి ఓకే. ఆయనని ఆ చాపర్లో తీసుకురావడం జరిగింది. దాని మీద అది ముందే అది వెలమోలది, నేను ఎక్కను కూడా. ఎందుకంటే ఎందుకంటే యాక్చువల్గా నా టూర్ అందులో లేదు, ఓకే. నాది అందులో లేదు, నాది బై రోడే ఉంది. అవును, నాది బై రోడే ఉంది. కానీ అందులోకి రావాల్సినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూతురుది సడన్గా క్యాన్సిల్ అయింది. ఓకే. అందులో ఖాళీ ఏర్పడితే ఆర్ కృష్ణయ్య గారు, చిరంజీవి గారు నువ్వు కూడా వినలేరా అంటే సరే అని పోయినా. అది ఎక్కాలని కాదు, అది యాక్చువల్గా నా కోసం చేసింది కాదు. ఐటీ ఎంప్లాయీస్ అందరు కలిసి అది ఆ చాపర్ బుక్ చేసినారు. అది ఇది దీంట్లో తీన్మార్ మల్లన్న ఆఫీస్ నుంచి కానీ తీన్మార్ మల్లన్న కానీ ఒక సింగిల్ ఎంపీ పెట్టలే. ఓకే. మా రమణ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ ఏర్పాటు చేసిరు అక్కడ. ఎందుకు? ఆయన రాక కోసం. అంటే అది కేసీఆర్ వాళ్ళ బంధువుదని తెలిసింది నాకు. అంటే కేసీఆర్ వాళ్ళ బంధువుదా ఎవరిదా? ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నా మీకు ఇస్తారు, అవును. ఎవరు బుక్ చేసుకున్నా వాళ్ళకి ఇస్తారు. అది తీన్మార్ మల్లన్న కంటే ముందు 100 మంది రెంట్కి తీసుకొని పోయారు. అవును. అంటే వాళ్ళు తీసుకోవడం వేరు, తీన్మార్ మల్లన్న తీసుకోవడం అది ఆ దృష్టిలో చూసి ఉండొచ్చు. అంతే కదా. ఇప్పుడు అదే తీన్మార్ మల్లన్నకి కేసీఆర్ అనేవాడు ఒక బద్ధ శత్రువు ఒక రకంగా. కానీ ఈ మధ్య తీన్మార్ మల్లన్న నోట్లోంచి చాలాసార్లు నేను కేసీఆర్ పేరు విన్నా. కేసీఆర్ మంచోడు, కేసీఆర్ మంచిగా చేసిండు కులగణన, ఇట్లాంటి కొన్ని వింటున్నా. అంటే ఇది రాజకీయంగా మార్పుకి ఏమైనా సంకేతంగా చూడొచ్చా? లేదు, మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను కేసీఆర్ గారితో ఒక 10 సంవత్సరాలు ఆయన విధానాలతోటి పోరాటం చేసిన. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్పు అని ఎక్కడైనా చెప్తే ఒక మాట చూపెట్టు. ఎందుకు చెప్పలేదు అని అంటే, మంచి చేసినప్పుడు మంచి అని చెప్పినాం. ఓకే. ఇప్పుడు ఈ సర్వే చేసినప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటాం. అసలు ఇది చేయకపోతే దాన్ని కూడా పట్టించుకోం కదా. అవును. కాబట్టి దీంతో పోల్చుకున్నప్పుడు అది బెటర్గా కనిపిస్తుంది అనే మాట చెప్పినాం. అప్పుడు దుబాయ్లో ఉన్నాడు, బొంబాయిలో ఉన్నాడు, వచ్చి సర్వేలో పాల్గొన్నాడు. ఇవాళ పరిస్థితి లేనప్పుడు అది చెప్పినాం. రెండోది, కేసీఆర్ గారితోటి ఇప్పుడు ఏదో సాఫ్ట్ కార్నర్ కనిపిస్తూ ఉందనేటువంటి చర్చ మీలో జరుగుతుంది. మీరు చూడండి, నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది. నేను అప్పటికి ఆంధ్రభూమి పత్రికలో పనిచేస్తున్నాను. అప్పుడు ప్రభుత్వాన్ని కుర్చీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అగెనిస్ట్గా వార్తలు రాసిన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు గారు ఈ తెలంగాణ చంద్రబాబు ఫస్ట్ ఉన్నప్పుడు చంద్రబాబు మీద, ఓకే. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మీద, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోషే గారు వచ్చారు, కేసీఆర్ గారు వచ్చారు. ముఖ్యమంత్రుల మీద, విపక్షాల మీద ఎప్పుడు చేయలేదు. విపక్షాల దగ్గర ఇప్పుడు అధికారం లేదు. రైట్. ఇప్పుడు నేను కేసీఆర్ గారిని అనడంలో కూడా అర్థం లేదు. అధికారం ఎవరి దగ్గర ఉంది, ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళపైనే నేను మాట్లాడాలి. అంటే కేసీఆర్ గారు ఇప్పుడు అధికారంలో లేరు. కానీ ఒక మాట చెప్తా, బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఇటువంటి కీలక సమయంలో తప్పించుకోవడం కూడా మంచిది కాదని చెప్తా.